ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయిని కాటన్ కళల వారధి నేడు నిర్వహణలేక రూపుకొల్పోతోంది. కాటన్ బ్యారేజీ నిర్వహణను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. దాంతో బ్యారేజీపై రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యారేజీపై ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్లలోని 175 గేట్ల పరిధిలో సగానికి పైగా వీధిదీపాలు వెలగట్లేదు. రాత్రివేళల్లో అంధకారం అలముకొని తరచూ ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. బ్యారేజీ రక్షణగోడ పలుచోట్ల దెబ్బతిని ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. పర్యాటకులు రక్షణగోడలను ఆనుకుని ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ గోదావరి అందాలు తిలకిస్తున్నారు. వారిని వారించేందుకు బ్యారేజీపై విధులు నిర్వహించే సిబ్బంది లేరు. కొన్ని ప్రాంతాలలో ఫుట్పాత్ పూర్తిగా దెబ్బతింది. రాళ్లు విరిగిపోయి పైకి లేవడంతో ఉదయం వేళలో ఫుట్పాత్పై వాకింగ్ చేసేవాళ్లు రాళ్ల మధ్యలో కాళ్లిరుక్కుని గాయాల పాలవుతున్నారు. బ్యారేజీపై వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఉన్న రంధ్రాలు చెత్త, మట్టితో నిండిపోయాయి. దాంతో వర్షపు నీరు రోజుల తరబడి రహదారిపై నిలిచిపోవడంతో మార్గం దెబ్బతిని గంతలు పడ్డాయి. కొన్ని చోట్ల బ్యారేజీ పిల్లర్ల మధ్యలో మొక్కలు మొలిచాయి. నిర్లక్ష్యం వహిస్తే పిల్లర్లు పగిలే ప్రమాదముందని విశ్రాంత ఇంజనీర్లు చెబుతున్నారు. బ్యారేజీపై, ఫుట్పాత్లపై పరిగిన పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించేందుకు గతంలో ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం నిర్వహణను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో బ్యారేజీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.